శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసినికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సశరీరేష్వనిత్యేషు నిత్యం కిమను చింతయేత్ భూతేషు భావం సంచింత్య ఏ బుద్ధ్యా తమసః పరం. వైశాఖ శుద్ధ ఏకాదశి నిన్నటి రోజున దశమీ దినం ఆరభ్య దశమి రోజున ఒక్క పూట భుజించి భగవన్నామాన్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి ద్వాదశి రోజున మరలా ఏకభుక్తాన్ని చేసి అంటే ఒక్క పూట భుజించి ఇతరులకు పెట్టి భగవదారాధన చేసి తమ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు సత్పురుషులు. ఏకాదశి వ్రతం అత్యంత ప్రీతిపాత్రం మహావిష్ణువుకి. ఇది మోహిని ఏకాదశి అని పేరు దీనికి. పద్మపురాణంలో ఇతరమైన వాటిల్లో కూడా 24 ఏకాదశులు ప్రతి మాసంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వస్తాయి. ఈ వైశాఖం విష్ణు ప్రీతికరం. స్నాన దాన జప హోమ యజ్ఞాదులకు పారాయణలకు ప్రసిద్ధికరమైనటువంటిది. ఆ మహావిష్ణువుని ఆ లక్ష్మీదేవిని ఈ వైశాఖంలో మల్లెపూలతో పూజిస్తారు. ప్రతి మాసం మాధవ మాసం అని మధుమాసం ఈ చైత్ర వైశాఖాలకు మధుమాసం మాధవ మాసం అని పేరు. కాబట్టి ఈ మాధవ మాసంలో మాధవుణ్ణి మర్చిపోకుండా ప్రతి క్షణము కూడా మనం ఆయన స్మరణలో గడపడం కోసం కాలాన్ని అలాగ గడపాలి. అంటే ఆయన ఆరాధనలో, ఆయన స్మరణలో, చింతనలో, గుణకీర్తనలో. ఇంకా ఏం ఇతర పనులు చేయటానికి లేదా అని అంటే ఇతర పనులు ఏవి చేసినా సరే ఈ పనిని మనం మరవకుండా ఉండాలి. మనసు అనేది ఒకటి ఖాళీగానే ఉంటుంది, అది ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తుంటాను.
శరీరం ఏ పని చేస్తున్నా మనస్సు అనేది ఆలోచన సాగుతూ ఉంటాం. నిత్య జీవితంలో మీరు బాగా యోచన చెయ్యండి. ఎక్కడ ఉన్నా ఈ మనస్సు ప్రత్యేకంగా ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుకి భగవంతుడి యొక్క చింతన అలవాటు చెయ్యాలి. ఒక వ్యక్తి గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాట, స్వామి ఇంట్లో చాలా పనులు ప్రతిరోజు చేయాల్సి వస్తుంది, మీరు చెప్పే భగవన్నామం నేను చేయలేకపోతున్నానండి. అంటే ఆయన ఒక భూత విద్య అని చెప్పాడు. అరే ఈ మంత్రం చెయ్యి, ఒక భూతం ప్రత్యక్షం అవుతుంది, నువ్వు ఏ పని చెప్పినా చేస్తావు, ఆ తక్కిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సరే అలాగే చేసి అది ప్రత్యక్షం, ఏ పని చేసినా చిటికలో చేసేస్తా. తర్వాత ఇంకేం పని అడుగుతోంది. ఇది ఒక కొత్త దిగులు పట్టుకోండి. ఇంట్లో పనులు ఇప్పటి వరకు కూడా ఇంట్లో పని చేయలేకపోతున్నాను అని దిగులు పడ్డాడు. ఇప్పుడు ఏం పని చెప్పాలని దిగులు వచ్చి మళ్ళా గురువు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా ఇట్లాగా ఏం చెయ్యాలి అని అంటే, ఏం లేదురా, నీ ఇంట్లో పని అయిపోయిన తర్వాత దానికి ఒక పని చెప్పు. ఒక పెద్ద స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభం ఎక్కడం దిగటం ఈ పని చేయమను చెప్పు అన్న. సరే అన్న. ఆయన ప్రాబ్లం సాల్వ్ అయ్యి. అంటే ఏమిటి అది? ఆ భూతం ఏదో కాదు, మన మనస్సే. ఇది ఎప్పుడూ కూడా చచ్చేదాకా ఏదో ఒకటి ఆలోచన, అక్కర్లేనివన్నీ చేస్తారు. నేను చిన్నప్పుడు ఇలాగ చేశామండి, తర్వాత ఏమైపోతుందో అని చిన్నప్పుడు చేసినవన్నీ ఒకసారి పొంగుకొస్తూ ఉంటాయి. తర్వాత అమ్మో ఇట్లా జరుగుతుందేమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో దాని గురించి భయం. ప్రస్తుతం చేయవలసింది మనం మర్చిపోతాం. వర్తమానంలో మనం ఎలాగా ఉన్నాం. కాబట్టి దానికి ఏమి అభ్యాసం చేయాలి? భగవన్నామం అభ్యాసం చేయాలి. అందుకని శ్వాసకు కూడా నామస్మరణ అభ్యాసం చేయమంటారు మహాత్ములు. నువ్వు శరీరంతో నువ్వు పొలం దున్ను, వ్యాపారం చేయి, మరొక పని చేయి, ఏ పని చేసి శరీరం చేస్తోంది, మనసు ఏం చేస్తోంది? పిచ్చి ఆలోచనలు చేస్తుంది. అందుకోసమే మనకు 18 పురాణాలు ఇచ్చారు. వ్యర్థమైన ఆలోచనలు చేయకు. ఇవాళ శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు? మనస్సుని ప్రశాంతంగా ఉంచు, దాన ధర్మాలు చేయి, 10 మందితో మాట్లాడు, లేదా ఇంకొకటి మంచి సత్సంగం చేయి, అన్ని రోగాల్ని పోగొడుతోంది. ఇది మన వాళ్ళు చెప్పింది అదే. కనుక అందుకని యజ్ఞదాన తపక్రియలు చేయకపోతే తీర్థయాత్రలు చేయమన్నారు. మహాభారతంలో వనపర్వంలోనే వస్తోంది. రోమశ మహర్షి తీర్థయాత్రల వల్ల మనస్సు కొంచెం స్థిరపడుతోంది భగవద్విషయంలో. ఉత్తమ సహజావస్థ, ఉత్తమమైనటువంటి స్థితి నీ సహజ స్థితిలో ఉండటం. దాన్ని పక్కన పెడదాం. ఆ సహజ స్థితి ఏమిటో నారద పురాణంలో సుఖయోగి చూపిస్తాడు. ఇంకా తర్వాత ఏమిటి? యజ్ఞయాగాదులు, జప అనుష్ఠానాదులు. ఆ చివరిదేమిటి? తీర్థయాత్ర, చతుర్థిక. అవి ఎలాగ చేయాలి? దానికి కూడా నియమాలు ఉన్నాయి. అది మనం గ్రహించాలి. ఈ కొండకు అడుగు పెడితేనే పాపాలు వణికిపోతాయి అని. వేం అంటేనే పాపం, కటహ తద్దాహక ఉచ్యతే. పాపాల్ని కాల్చివేస్తోంది కాబట్టి దీనికి వెంకటము. ఈ పర్వతానికే పేరు. అసలు ఈ పర్వతానికే గొప్ప ప్రభావం. ఆ పర్వతానికి అధిపతి అయినటువంటి వాని విషయం అలా ప్రక్కన పెడదాం. ఈ పర్వతానికి అంతటి ప్రభావం ఉన్నది. వకారం అమృత బీజము అని. కట ఐశ్వర్యముచ్యతే.
అమృతైశ్వర్యాల్ని ప్రసాదిస్తోంది. కాబట్టి ఈ పర్వతానికి వేంకటము, వేంగళము, తిరువేంగళముడయ్యా అని అంటారు ద్రవిడులు. తిరు అంటే శ్రీ, వేంగళం అంటే పర్వతం, శ్రీ పర్వతం, శ్రీశైలం. కాబట్టి అమృతైశ్వర్యాన్ని ప్రసాదించేది, సమస్త పాపాలను కాల్చివేసేది విష్ణు పర్వతానామధిపతి. పర్వతాలకు అధిపతి అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ పర్వతం మీద ఉన్నటువంటి వాడు కాబట్టి వెంకటేశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వాన్ని నియమించేవాడు, సర్వాన్ని తన వశంలో ఉంచుకునేటువంటి వాడు. శ్రీనివాసుడు, ఆ లక్ష్మి, శ్రీ పదానికి 6 అర్థాలు. ఆ లక్ష్మికి స్థానం ఆయన హృదయాన్నే ఇచ్చేశాడట. అందుకనే పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా త్రయాన్హికం 3 రోజుల దీక్షతో జరుగుతున్నాయి కదా. కాబట్టి ఆ పద్మావతి పరిణయోత్సవాలలో పాల్గొనడం పరిణయం, దానికోసం ఆయన దిగి వచ్చాడా అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. కనుక ఆ భగవద్ ఆరాధన, భగవత్ కథా శ్రవణం, స్మరణం, చింతనం, ధ్యానం ఇక్కడకు వస్తే అవి చేయవలసిన పనులు. మాధవుడు అనేటువంటి వానికి ఆ మాధవుడి యొక్క సర్వ పాపాలని పోగొట్టాడు, కాల్చివేశాడు. అందుకని కలియుగ ఆరంభంలో జరిగిన ఆ సన్నివేశం వల్ల వెంకటాద్రి, బ్రహ్మగారు చెప్తాడు, శేషాద్రి, గరుడాద్రి, ఇలాగే ఎన్ని పేర్లో ఈ కొండకి. అలాంటి కొండ మీద మనం నిత్యము భగవన్నామ కీర్తనం, స్మరణం, చింతనం చేయడం జరుగుతుంది. ఇలాంటి ధర్మాచరణ చేయటానికి మనుష్యుడికి మాత్రమే యోగ్యత ఉన్నది అని మనకి ఇక్కడ సనత్సుజాతుల వారు నారద మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మనుష్య జన్మ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. ఈ మనుష్యుడికి దుఃఖస్థానాలు అనేకం, సుఖస్థానాలు అనేకం. కానీ రాగం ఒక విషయంలో కలిగితే దానిలో దోషాన్ని దర్శించేటువంటి స్థితి కూడా, ఆ దోష దర్శనం చేసినప్పుడు విరక్తి కలుగుతుంది, వైరాగ్య భావన కలుగు. ఎంత రక్తి కలగాలో అంత విరక్తి కూడా కలగాలట. మనం ట్రైన్లో వెళ్తున్నాం లేదా విమానంలో వెళ్తూ ఉన్నాం, ఒక 4 గంటలు ప్రయాణం. అక్కడే ఉంటామా? 24 గంటలు లేదు కదా. ఆ 4 గంటలు హాయిగా చాలా బాగా ఉందండి, ఇక్కడే ఉంటాము అని అంటామా? దిగిపోవాల్సిందే. ఆ స్పృహ ఉన్నంత వరకు కూడా మనం చక్కగా ఉంటాం. ఇది మనకు అది ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అలాగనే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణం మానవ జీవితం, ఇదొక మజిలీ. ఇక్కడ మనం ఎంతవరకు ఎలా ఉండాలి, అలాంటి స్థితిని మనం చక్కగా తెలుసుకోవడం కోసం ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి ఆ రక్తి, అన్నిటి మీద ఆసక్తి కొంత కాలం గడిచిన తర్వాత వయోస్థితిని అనుసరించి విరక్తి కూడా కలగాలి. వైరాగ్య భావం, రాగము విరాగం, విరాగం యొక్క భావమే వైరాగ్యం. ఎంతగా నీవు సుఖానుభవాలను పొందుతావో ఈ సుఖంలో ఉన్నటువంటిది నిజమైన సుఖమేనా అని విచారణ చేయమని. అదే దోష దర్శనం అంటే. అందుకనే మనకు అన్నిటి మీద ఇవి చాలా గొప్పవి అని వస్తుంది, ఇవి వ్యర్థమైనవి అని వస్తుంది. ఏమిటయ్యా ఇది? సమన్వయం చేసుకోవాలి. అందువల్లనే ఈ గుణదోషాలు 2 ఉంటాయి.
నశించిన దానిని విచారిస్తే అర్థము, ధర్మము, కీర్తి కలగ. నశించినది లేదనుకుంటే బుద్ధి దాని నుంచి తొలగిపోతుంది. ప్రాణులు గుణాలతో కలిసి ఉంటారు, విడిపోతారు, ఇవన్నీ లేనటువంటివే. కలిసి ఉన్నప్పుడు శోకస్థానం ఒక్కటే ఉంటుంది. మరణించిన వాటిని, నశించిన వాటిని, గడిచిపోయిన దాని గురించి విచారణ చేసేటువంటి వాడు, అయ్యో అది అలాగ జరిగితే బాగుండే, ఇది ఇలాగ ఉంటే బాగుండే అని జరిగిపోయినటువంటి వాటిని గురించి విచారణ చేసేటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడు. అది శారీరకం, మానసికం అయినటువంటి దుఃఖాన్ని పొందినప్పుడు దానికి ఏం చేయాలి, ప్రతిక్రియ ఏం చేయాలి? అది జరగకపోతే ఆలోచన, దాని గురించే ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఇలాగ జరిగింది ఏంటి, అలాగ జరగకుండా ఉంటే బాగుండు అని నువ్వు ఆలోచించి ఉపయోగమే ఉన్నది? వాళ్ళ సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. జరగనానిది, మనకు అయిష్టమైనది జరిగింది, దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా మళ్ళా అదేమీ జరిగేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు. కాబట్టి అసలైన దాని మీద లక్ష్యాన్ని ఉంచుకో. కాబట్టి జీవితం, రూపం, యవ్వనం, ధన సంపాదన, ఆరోగ్యం, ప్రియమైన వారితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా అనిత్యములే. అంటే ఎప్పుడు ఉన్నవి ఇవి, ప్రయాణంలో కలిసేటువంటి లాంటివి. కాబట్టి మానసికమైనటువంటి దుఃఖాన్ని జ్ఞానం చేత తొలగించుకోమన్నారు. అదే ఇప్పుడు మనకు మానసిక బాధలకు, అనారోగ్యానికి కూడా ఏవో ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నారు కదా. అసలైన నీ దాంట్లోనే నీ మనస్సుని నువ్వే సరిదిద్దుకోవచ్చు. ఎలాగా? అవగాహన వల్ల. శారీరకమైనటువంటి స్థితి కలిగితే దుఃఖం, ఆధి, వ్యాధి అని పేరు పెట్టారు. వ్యాధి అంటే శరీరానికి వచ్చే, ఆధి అంటే మనస్సంబంధమైనది. ఈ మనస్సుకి కలిగేటువంటి బాధలు అంటే ఆలోచనలే. జరిగిన దాన్నో, జరగబోయే దాని గురించి విపరీతంగా ఆలోచించి, మన వాళ్ళు అంటుంటారు కదా, టెన్షన్ పడ్డాడండి. ఏమిటది అంటే విపరీతంగా ఆలోచించాలి. అమ్మో ఇలా జరిగిపోతుందేమో, అలాగ జరుగుతుందేమో, ఇలాగ జరిగిపోయిందే. ఇలాగ చేసేటువంటి వాడికి మనస్సు మీద ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుందో అది శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తోంది. కాబట్టి మనస్సుని ఎప్పుడు కూడా చక్కగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకో. నీ మనస్సే నీకు శత్రువు, నీకు మిత్రుడు. మన ఏవ మనుష్యానం, పతంజలి కూడా చెప్తాడు యోగ సూత్రాల్లో, అదే వస్తుంది. ఆత్మైవ రిపురాత్మన, గీతాచార్యుడు కూడా చెప్తాడు. మనకి చెప్పనిది ఏది లేదు, మనం అయితే అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఎవడో ఏదో చెప్పేది మనం చేసి మనం చాలా అవస్థలు పాడవు. కాబట్టి ఇవన్నీ నీవు వదలలేవు, కానీ మనస్సుతో అయినా వదులు. ఇవి అనిత్యములు. మనం ట్రైను లేదా బస్సు లేదా ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు అక్కడ చాలా సుఖంగా ఉంటే ఇక్కడే ఉంటే బాగుండు అని అనుకుంటామా? ఎప్పటికైనా దిగవలసినదే అనేటువంటి జ్ఞప్తి ఉంటుంది కదా. ఇది కూడా అంతే. ఇక్కడ కలిగేటువంటి సుఖాలు, దుఃఖాలు, భోగాలు, లాభాలు, నష్టాలు అన్నీ కూడా తాత్కాలికమే. ఈ స్పృహ ఉండి ఇటన్నీ వదిలేసి ఎక్కడికో పమ్మని కాదు. ఈ స్పృహతో నీవు నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని పరిపాలన చెయ్యి. గృహస్థువా, ధనాన్ని ధర్మబద్ధంగా ఆర్జించు. భార్య భర్త సుఖంగా కలిసిమెలిసి ఉండాలి. పిల్లల్ని మంచి యోగ్యులుగా తీర్చిదిద్దాలి. అది నీ కర్తవ్యం, గృహస్థ ధర్మం. నేను వైరాగ్యం అని అంటే దాని కథ వేరు. కలగాపులగం చేసుకోకూడదు. మన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మానసికంగా నీ ఆలోచనల్లో మార్పు రావాలి. ఇవి ఎప్పటికైనా వెళ్ళిపోయేవే. కాబట్టి నేనంటే ఎవరు, నేను ఎప్పుడు ఉంటానా,
ఈ చింతన చేయి. వేదాంత శాస్త్రం చెప్పేది అది. వేదాంతి అంటే ఏదో కాదది. ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవితంలో ఎంత దృఢంగా ఆనందంగా ధర్మాచరణ చేయవచ్చో దానికి తగినటువంటి ఆలోచన స్థైర్యాన్ని ఇచ్చేటువంటిది. కనుక ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు నారద పురాణంలో. వీరు అజ్ఞానం వల్ల కలిగిన దుఃఖాన్ని గురించి బాధపడకురా, జ్ఞాని అయిన వాడు ఇవి పట్టించుకో. దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఎలాగ దాని ప్రత్యామ్నాయం ఏమిటి? దుఃఖంలో జీవితంలో సుఖం కంటే దుఃఖమే ప్రియకరము మహానుభావులకు. అందుకనే కుంతీదేవి అంటాను, కృష్ణ మేము కష్టాల్లో ఉంటే నీవు వచ్చి ఎలా ఉన్నారు ఏమిటి అని విచారణ చేస్తావు. మా వాళ్ళకి ఇప్పుడు రాజ్యం వచ్చేసింది, ఇక వెళ్తానంటున్నావు. నాకు అక్కర్లా ఇలాంటి రాజ్య సుఖాలు, నిన్ను వదిలి వెళ్ళేటువంటి స్థితి కల్పించే ఈ సుఖాలు ఇవేవి నాకొద్దు, కష్టాలే కావాలంట. కష్టం అనేటువంటిది మనుష్యుడిని ఒక స్వాంతన కలిగించి సాటి కష్టం పడేవాడి యొక్క విలువ తెలిసి వాడి బాధని తొలగించే ప్రయత్నం చేస్తాడు యోగ్యుడైన వాడు. సుఖాన్ని పొందితే ఆ మత్తులో పడిపోయి తాను చేయవలసినటువంటి కర్మాచరణని కూడా వదిలిపెడతాడు. ఈ భావనతో ఉండేవారు మన పూర్వీకులు. వాళ్ళు పిచ్చివాళ్ళే కాదు. కష్టాలను దీనిని దైన్యం లేదు, వినా దైన్యేన జీవనం. కావాలని దారిద్ర్య స్థితిని వారు కోరుకున్నారు. వస్త్రాన్ని ధరించాలి, ఎంత దేనికోసం? శరీరాన్ని రక్షించు, అంతవరకే దాని పర్పస్. 1 కోటి రూపాయల షర్టు వేసినా ఒకటే, 10 రూపాయల టవల్ వేసుకున్నా ఒకటి. కాషాయ వస్త్రం కట్టినా, తెల్లని వస్త్రమే అది. దాని పర్పస్ ఎంతవరకు అంతవరకే. కానీ దానికి మనం విలువ ఇచ్చేస్తున్నాం, పెద్ద విలువ ఇచ్చేసి. శరీరానికే దిక్కు లేదు రానంటే వస్త్రాలు దానికి తగినటువంటివి అవి ఇవి పెట్టి వాడు ఇలాగా అలాగా. గృహస్థు అయిన వాడు బంగారు స్పర్శ తగలాలి, వాడికి ఉంగరమో ఏదో ఒకటి ఉండాలి. స్త్రీలకు బంగారు స్పర్శ తగలాలి, ఆరోగ్యం. వాటి లక్షణం వేరు, సన్యాసికి ఉండకూడదు. అగ్నిస్పర్శ చేయకూడదు, ధనస్పర్శ చేయకూడదు, అవి సన్యాసి ధర్మాలు. గృహస్థు ధర్మాలు వేరు. బ్రహ్మచారి వాడికి లగ్జరీ పనికిరాదు. వాడికి అప్పుడు ఏం కావాలి? చదువు కావాలా, ఆ విద్య మీద లక్ష్యం ఉండాలా. ఇవే ధర్మాలను చెప్పారు, ఆచారములు అన్నారు, సంప్రదాయములు అన్నారు. కనుక ముముక్షువైన వాడు ఏం చేయాలి? ఇక్కడ చాలా విశేషాలుగా చెప్పారు కదా. ప్రియమైన ఆత్మను, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. బృహదారణ్యక. అన్నిటినీ ప్రేమిస్తున్నట్టుగా భార్య భర్తను, భర్త భార్యను, వీరిద్దరు కుమారులను, ధనాన్ని అన్నిటినీ అభిమానిస్తున్నట్టుగా ప్రేమిస్తున్నట్టుగా ఉంటారు. అసలు ప్రేమ తన మీదని. తానంటే ఎవరు? ఆత్మ. కాబట్టి దానిని లక్ష్యంగా ఉంచుకో. జరా మరణ దుఃఖాల నుండి దీన్ని బయటకు తీసుకురావాలి. దృఢమైన ధనస్సు కలిగినటువంటి వాడు లక్ష్య భేదనం కోసం బాణ ప్రయోగం చేసినట్టుగా శారీరక మానసిక రోగాలని నీవు శరీరంలోకి కొన్ని రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి రావు. నీలో ఆ రెసిస్టెన్స్ పవర్, రోగ నిరోధక శక్తి తగ్గితే అవి బయటకు వస్తాయి. అలాగనే మనస్సులో కూడా నీకు దృఢత్వమైన స్థితి తరిగిపోతే దుఃఖమైన ఆలోచనలన్నీ చుట్టుముట్టేస్తాయి. రాత్రింబవళ్ళు ఇక్కడ ఈ రోగనాశనం కోసం శరీరం కృషిస్తూ ఉంటాయి. నదీ ప్రవాహంలాగా పోతూ ఉంటాయి రోగాలు వచ్చి, కానీ నశించవు.
ఒక్కొక్క రోజు గడిచింది అని అంటే ఆయువు తీరుతోంది, దగ్గర పడుతోంది మరణం అనేటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జ్యోతి స్వరూపమైన భగవంతుణ్ణి ఆయుష్య హోమం చేయాలి. మనకు బర్త్డే పార్టీలు కాదు మనం చేయాల్సింది, దీపాలు ఆర్పడం కాదు, వెలిగించాలి. ఆయుష్య హోమం చేసుకోవాలి, చేయించుకోవాలి. భగవదారాధన చేయాలి. పుట్టినరోజు చేయాల్సిన పనులు అవి. అది మన కల్చర్ కాదు, ఎగరటం గంతులేయటం. కనుక ఈ శరీరం అనేటువంటి దానికి ఆ బర్త్డే, పుట్టినరోజు ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి, ఒక్కొక్క సంవత్సరం పెరుగుతోంది అని అంటే శరీరంలో మార్పులు వస్తాయి, ఆలోచనలో మార్పులు వస్తాయి. ఇవి ఎలాంటిది? నదీ ప్రవాహం. నది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది, సత్యం. కానీ నీరు సత్యం కాదు. ఈ క్షణం ఉన్న నీరు మరుక్షణం ఉండదు. అలాగనే ఈ ఆత్మసత్యము, శరీరాలు అసత్యం. అనేక శరీరాలు ధరిస్తూ ఉంటాం నదీ ప్రవాహంలాగా. పుట్టిన మనిషిని జీర్ణింపజేసుకునే నిమిషం నిలిచి ఉండదు. సుఖ దుఃఖాలతో మునిగి ఉన్నవాడికి యవ్వనమే ప్రాణాన్ని జీర్ణింపచేస్తోంది. సూర్య ఉదయ అస్తమానాల వల్ల క్రొత్త క్రొత్త భావాలు తీసుకొని వచ్చి మనుష్యుల యొక్క ఇష్టము అనిష్టము సమకూరుస్తూ, వేరు చేస్తూ, కలుపుతూ రాత్రి పవళ్ళు తిరుగుతూ ఉంటాయి. మోక్ష ధర్మాలు చెప్తున్నాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కామంలో యథేచ్ఛగా ఎవడు ఏది కోరితే దాన్ని పొందుతూ ఉంటాడు. క్రియాఫలం మాత్రం పరాధీనం కానప్పుడు మాత్రమే పొందగలడు. నిగ్రహము, సామర్థ్యం, బుద్ధి గల మానవులు కర్మహీనులై నిష్ఫలుడవుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఆలోచన చేయమన్నారు. ఏ పని చేయకుండా ఉన్నవాడికి వచ్చేసి పడిపోతాయి ధనరాశి. ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు, అది నిష్ఫలం అవుతూ ఉంటాడు. సహజంగా అపరాధములు చేస్తూ ఉంటాడు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికేమో సంతానం కలదు, వద్దనుకునేవాడి గంపెడు పుల్లలు పెడుతూ ఉంటారు. మరి ఏమిటి దాంట్లో విశేషం? కనుక సుఖ దుఃఖాలను అతిక్రమించాలి అని ఇక్కడ ఆయన సిద్ధాంతం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మభూతుడై సుఖాన్ని పొందుతాడు, దుఃఖాన్ని కలిగించేటువంటి అర్థాలను వదిలిపెట్టాలి. అవి సుఖాన్ని ఇవ్వలేవు అని. సశరీరేష్వనిత్యేషు, ఈ శరీరమే అనిత్యం, ఎప్పుడు ఉన్నదిరా. దేనిని నిత్యమని భావిస్తాడు. ప్రాణులలో పుట్టుకను విచారించి బుద్ధితో తమస్సుని దాటాలి. ఆ తామసికమైనటువంటి స్థితిలో జ్ఞాన వికాసం అనేది కలగదు, పరమగతిని చూడలేరు. మృత్యు అనేటువంటిది పెద్ద పులి గనక వచ్చి తనకు కావలసినటువంటి ఆ జంతువుని మెడబట్టి లాక్కు వెళ్ళినట్లుగా మృత్యువు కూడా నీవు సుఖమత్తులవై ప్రమత్తులవై ఉన్నటువంటి సమయంలో అది కొట్టేస్తుంది, దాని సమయంలో అది. కాబట్టి ఈ జన్మ జరా దుఃఖాదులను చక్కగా విచారణ చేయి. దీని ఆ సుఖస్వరూపం ఏమిటి, ఆనందం ఏమిటి, ఆ ధర్మ అధర్మాలు, సత్య అసత్యాలు అన్నిటినీ త్యజించి ఆ సర్వోన్నతమైన స్థితిని తెలుసుకొని దేవతలు భూలోకాన్ని విడిచి స్వర్గాన్ని చేరారు. దేవతా శరీరం ఎలాగా, అగ్ని కానీ, ఇంద్రుడు కానీ, బ్రహ్మ, అన్ని పదవులే ఈ జీవులే తపస్సు చేసి ఆయా స్థానాల్ని పొందారు అని పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమమైనటువంటి ఆ స్థితిని పొందేటువంటి అవకాశం ఉన్నది తపస్సు చేత. కేవలం ఆయా సుఖస్థానాలను భావించి అదే కాదురా, శాశ్వతమైనటువంటి అవి కూడా దుఃఖ మిశ్రితమైనవే.
అలాంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి దానికే మోక్షము అని పేరు అని సనత్కుమార మహర్షి సుఖయోగికి ఇంకా చాలా చెప్పారు. చాలా అద్భుతమైనటువంటివి ధర్మాలు చెప్పారు, మోక్ష ధర్మాలు చెప్పారు, సామాన్య మానవుడు ఏ విధంగా ఉంటాడో చెప్పారు. ఇవన్నీ మన కోసమే ధర్మాలు చెప్పినా ఇప్పుడు మనకు మనస్సుకి పట్టవు. మనం ఆ స్థితిలో దాటేసి ఏమిటి మనకేమిటి ఇవన్నీ అనే స్థితి. అందుకనే ఆత్మతత్వం ఇది ఇక్కడికి రావటానికి ఈ ముందు ధర్మాచరణ చెయ్యాలిరా. ఎల్కేజీ నుంచి వస్తే కానీ నువ్వు డిగ్రీకి వెళ్ళవు. కాదండి, నేను సరాసరి డిగ్రీలో వెళ్ళేవాడు ఉన్నాడు. 12 ఏళ్ళకే 18 ఏళ్ళకే ఐఏఎస్ కొట్టిన వాడు. వాడి సామర్థ్యం అది. ఆ మహానుభావులు యోగులు మహాత్యాగులు వారి పుట్టుకతోనే లేదా బ్రహ్మచర్య స్థితిలోనే పరిశీలన చేసి ఆ జ్ఞాన వికాసం చేత వారు ఆ స్థితిని పొందారు. నీకు కూడా అంతటి స్థితి ఉంటే నువ్వు కూడా చెయ్యి. అది లేనప్పుడు ఏం చెయ్యాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పోటీ ఉండాల్సిందే. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పోటీ పడ్డాడు, సాధన చేశాడు, గొప్పవాడు. సాధన చేయకుండానే గొప్పతనం ఎప్పటికీ రాదు కదా, అది జన్మలు పట్టవచ్చు. ఆ సుఖయోగి చక్కగా ఈ విషయాలను చెప్పిన గురువు గారికి ఎన్ని చోట్ల విన్నాడు. బృహస్పతి దగ్గర విన్నాడు, తన తండ్రి గురువు వ్యాసుల వారి దగ్గర విన్నాడు. ఆ తర్వాత ఆ భారతంలో అయితే నారద మహర్షి వస్తారు. ఇక్కడ సనత్కుమారుల వారు సనందన మహర్షి వచ్చాడు, ఆయన దగ్గర విన్నాడు. అప్పటికంటే శాస్త్రానుభవం స్వానుభవం ఆ ఉత్తముల యొక్క అనుభవం అన్నీ తెలుసుకున్నారు. చిన్న వయస్సులోనే తెలుసుకున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ చెప్పినటువంటి వాటిని పొందాలి అని ఆ తండ్రికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి కైలాస పర్వతం వెళ్ళాడుట సుఖయోగి. వ్యాస మహర్షి ఆ పుత్ర వియోగం చేత పుత్రా ఆయన కుమార అని ఆక్రోశించాడు. కానీ నిస్పృహుడు నిరపేక్షుడై అన్ని బంధాలను త్యజించి మోక్షాన్నే ఆలోచిస్తూ పరమపదానికి వెళ్ళాడు అని సామాన్యంగా చెబితే ఇక్కడ సూత మహర్షి అడుగుతాడు, ఏతత్ శ్రుత్వా తు వచనం నారదో భగవాన్ ఋషి పునః పప్లచ్చతం విప్రసుఖాభిపతనం మునిం. సనందన మహర్షి మాట విని నారద మహర్షి మరలా అడిగాడు. ఎలాగ ఆయన ఒక్క లైన్లో చెప్పేశాడు. మనకు పురాణాల్లో వచ్చేది ఇదే విశేషం. ఆ వినేటువంటి వాడికి ఇచ్చ ఉన్నదా, వినాలనే కోరిక ఉన్నదా లేదా? దానికి 10 పేరాలలో చెప్పేది ఒక్క మాటలో చెప్తా, ఒక వాక్యంలో చెప్తాను. చెబితే దాన్ని కొంచెం వివరించు మహానుభావ అంటే దాన్ని విస్తరిస్తా. మనకు రామాయణం అంటే ఒక 100 శ్లోకాల్లో చెప్పాడు నారద మహర్షి. రామాయణం మొత్తం వాల్మీకి మహర్షి. దాని యొక్క విస్తరణ ఎంత అయింది? 24,000 శ్లోకాలు. 100 శ్లోకాల్లో చెప్పిన విషయమే ఈ 24,000 శ్లోకాలు. అలాగనే మహాభారతం కూడా కొన్ని శ్లోకాల్లో చెప్పా. దాని విస్తారం 1,00,000 శ్లోకాలు. అంటే ఏమిటి? ఆయా బాగా బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి 1 నిమిషం చాలు, అది లేనివాడికి ఇంత కావాలి. అది పాఠశాలల్లో కూడా ఒక్కసారి చెప్పేస్తే అందుకుంటాడు వాడు. ఫస్ట్ ర్యాంకర్స్, డల్లర్స్ ఉంటారు. వాడికి చెప్పిందే చెప్పి వాడికి మనస్సుకి పట్టడానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పి వాడిని ఏదైనా సరే గురువు సాధ్యమైనంత వరకు తోముతాడు. మన స్థితి కూడా అంతే. అందుకోసమే ఇంత 4,00,000 శ్లోకాలు పురాణ వాజ్మయం, 24,000 శ్లోకాలు రామాయణం, 1,00,000 శ్లోకాలు భారతం, 18,000 శ్లోకాలు భాగవతం.
దాదాపు 5.5 లక్షల శ్లోకాలతో మనకు ఆ వేద విషయాలని అందించే ప్రయత్నం చేశారు మహానుభావులు. వ్యాస వాల్మీకి మహర్షి జాతికి ఆచార్యులు వారు, మానవ జాతికి ఆచార్యులు. అలాంటి వారే జగద్గురువులు, జగదాచార్యులు. ఎలాగ వెళ్ళారు? నారద మహర్షి అంటాడు, మహానుభావ, ఎంతో దయతో నాకు చాలా విషయాలు చెప్పావు, అయినా ఆ కృష్ణ గుణాన్నవంలో మునిగితే నా ఆశ తేలటం లేదయ్యా, మరలా ఆ మోక్ష శాస్త్రాన్ని వివరించమన్నాడు. నాలో గొప్ప సంశయం ఏమిటి అనంటే, సంసారం నుంచి ముక్తులై మోక్షశాస్త్ర పరాయణులు అయిన వారు ఎక్కడ ఉంటారు? నీకంటే జ్ఞానులు ఎవరు లేరు. ఈ సందేహాన్ని తొలగించమన్నాడు సనందన మహర్షి. ధారయామాస చాత్మానం యథాశాస్త్రం మహాముని పాదాత్ ప్రభృతి గాత్రేషు క్రమేణ క్రమయోగవితి తతః ప్రాణ్ముఖో విద్వాన్ ఆదిత్యేన విరాజతే పాణిపాదం సమాధాయ వినీతదుపావిశతు న తత్ర పక్షి సంఘాతో న శబ్దో న చ దర్శనం. సుఖయోగి ఎలాగ వెళ్ళాడో అదే చెప్తాడు మహానుభావుడు. ఆ సుఖ మహర్షి శాస్త్ర విధానంతో ఆత్మను పాదాల దగ్గర నుంచి శరీరం అంతా అన్ని అవయవములలో క్రమం తెలిసినవాడు కాబట్టి ధరించాడు. ప్రాణ్ముఖుడయ్యాడు అంటే తూర్పు దిక్కుగా కూర్చున్నాడు. మనం దైవికమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయాలన్నా తూర్పు కానీ ఉత్తరం కానీ తూర్పు కానీ కూర్చోవాలి, ప్రధానంగా తూర్పు మాత్రమే అని చెప్పాడు. పితృకార్యాలకు దక్షిణ దిక్కుగా తిరిగి చెయ్యాలి అని శాస్త్రం. కాబట్టి తూర్పు దిక్కుగా కూర్చొని విజ్ఞాని సూర్యుని చేత శోభించే హస్తపాదాలను సవరించుకొని వినయశీలిలాగా ఆసీనుడయ్యాడు. పక్షి సమూహం కానీ ధ్వని కానీ ఎక్కడ ఏమీ లేదిట, ప్రశాంతమైన చిత్తంతో కూర్చున్నాడు. ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ. గీతాచార్యుడు భగవద్గీతలో మనం ఏమి తినాలో, ఎలాగ తినాలో, శ్రద్ధ ఎలాగో అన్నీ చెప్పారు. అది చూస్తే దాంట్లో కూడా ఇవే వస్తాయి. ప్రశాంతంగా ఏ శబ్దాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. అలాగ సర్వసంగ వినిర్ముక్తుడై ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. సుఖమహర్షి సూర్యుని చూసి నవ్వాడట. ఆ మోక్ష మార్గాన్ని పొందటానికి యోగాన్ని అవలంబించి మహాయోగీశ్వరుడై ప్రస్థానం సాగించాడు. ఎలాగ వెళ్ళాడు? ఆకాశాన్ని భేదించుకొని అతిక్రమించి నిశ్చయ బుద్ధితో అంతరిక్ష చెరుడయ్యాడు. గరుత్మంతుడిలాగా అలాగ సాగేటువంటి సుఖమహర్షి యొక్క స్థితి అలాగ ఉన్నది. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభావీటిపైనంతై అని వామన భగవానుడు త్రివిక్రముడుగా ఉన్న వైనాన్ని భాగవతంలో పోతనామాత్రుడు చెప్తాడు కదా, ఆ వామనావతారం. అలాగా సుఖయోగి ఏ విధంగా అయ్యాడు, ఆ విషయాల్ని మనం రేపు క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ
శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణా ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.